దేవుడు రాజ్యంగా యాజకులుగా చేసుకున్నాడు. కాబట్టి రాజులైన మన ఎవరంటే రాజులైన యాజక సమూహం అని పేరు పత్రికలో రాయబడ్డారు. కాబట్టి ఆయన స్వరక్తం నుంచి మనం కొన్నాడు. మన రాజులైన యాజక సమూహంగా మనం చేయబడ్డాం. ఇప్పుడు మనం ఎవరు మనం రాజుల యాజకులు. ప్రభుత్వం ఆయన మహిమపరుస్తూ ఆరాధన చేస్తూ కోటాను కోట్ల దేవతల ఆరాధనతో మనం కూడా ఏకీభవించాం. ఆయన ఘనత భావం కలిగిన వాటిని మనం ఆయన ఆరాధిస్తాం. రెండవ ధ్యానంలో ప్రభు బలలోకి మనం పాల్గొని ప్రభు బలలోకి వెళ్ళకుండా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుని వాక్యం చేత మనం హెచ్చరించినటువంటి వారై వేపు చూపుకునేటువంటి ప్రభుత్వం మనం జ్ఞాపకం చేసుకోండి. మనం ఆరాధన మనం వల్లలేదు పాల్గొ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28, 26, 27, 28 ఈ 3 వచనాలు 26, 27, 28 మీరు ఎక్కడ తిని ఈ పాత్రలను కావునప్పుడల్లా ప్రభుత్వకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలను కావునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధీయులను. చదవండి, అందంగా చూద్దాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నవలను అలా చేసి ఎవరికి తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రతి మనుషుడు ఎవరు పరీక్షించాలంట? మన ఎదుగువారనా లేదా బయటవారనా? నన్ను నేనే తన్నుతాను అంటే తెలుగులో ఏమంటాం? తెలుగు వచ్చారా? ఇంగ్లీషనా? తెలుగు ఇంగ్లీషనా? తన్నుతాను అంటే నన్ను నేనే ఎవరికి వాళ్ళకి పరీక్షించుకోవాలి. వ్యవహారంతా మనం ఏమైనాము, వ్యవహారంతా ప్రభు కొరకు ఆయుధపడినామా, ప్రభు రాజ్యం సిద్ధపడినామా లేదా. కాబట్టి నన్ను నేనే పరీక్షించుకోవాలి. ప్రభు బలలో చేయడానికి యోగులను కామను పశ్చాత్తాపం చేయడానికి చెప్తా ఉంటాయి. మనం సరిగ్గా చేస్తాం వాక్యానుసారం. ఏ వాక్యానుసారంగా ఇప్పుడు మనం ధ్యానించుకునే వాక్యం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18, 19 వచ్చిన ప్రకటన గ్రంథం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18, 19 తుయతుయలో ఉన్న సంగతులకు ఇలాగూ రాయి. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజితమైన పాదములను దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి నీ ఎరుగుదును. కాబట్టి ఈ వాక్య భాగం చదువుతారు. ఒకసారి బాగా చేస్తుంది. ప్రభు సహాయం కలిగి మనం ఏం చేయలేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నా మనమేం వినలేదు. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పైన సహాయం కొరకు వినేవాళ్ళంతా ప్రభు నాకు మాట్లాడగలిగిన శ్రేష్టమైన విధానంలో నేను వింటా రావాలని ప్రభు అడుగుదా. ప్రభు మమ్మల్ని ఆదరణ ప్రేమ పరిశుద్ధులు తండ్రి, జీవుల మా ప్రభా అత్యున్నతమైన సింహాసనానికి ఆశ్రయంలో తండ్రి, ఉపాధ్యాయ దేవ, నమ్మదైన దేవ, 7 నక్షత్రులు కలిగిన దేవ, 7 సువర్ణ దీపం స్తంభాల మధ్య
సంచరించినటువంటి దేవ పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో భాషలు చూస్తూ ఉన్నాం. సంఘంలో వాక్యానికి వందనాలు ఆరాధించడానికి నేను కూడా తండ్రి కూడా దేవుడితో వారితో పాటు నేను ఆరాధిస్తాను. వదిలింపబడిన గొర్రె పిల్లలు నా కొరకై వదిలింపబడి రక్తమిస్తాను. దేవాది దేవుడు విడిపించి కొన్న దేవుడు, రాజ్యంలో యాజకులుగా చేసిన దేవుడు, ఆ గొప్ప రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, ఉన్నతమైన రాజ్యం తప్ప నన్ను కూడా ఎదురు చేసుకుంటున్నాను. పరిపరిచేయండి. తిరిగి మొదలైపోతున్నాను. ఆశీర్వాదిస్తుండగా ఈ స్వరం వేయించుకోవచ్చు. ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి చేస్తూ వచ్చారు. యేసు తప్ప వారికి ఎవరు కనిపించలేదు. వారు ఉన్న వారిని వారందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తును చూసేవారు వచ్చి మీరే మహిమను రక్షించి కాపాడేవారు. మీరే అక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నాను? దేవుని స్థితించి గురించి ఆరాధించాలి. వేడుకుంటున్నాం. ఆమె చూడండి, ప్రభు వచ్చా ఇప్పుడు వచ్చినటువంటి ఒక సంఘం ఇక్కడ 18లో తుయతైరలో ఉన్న సంఘం దూతకు ఇలాగూ. ఏ సంఘం? ఆ సంఘం పేరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు స్థాపించబడతారు. మొట్టమొదటిది ఎఫెసు సంఘం, రెండవది స్మరణ, మూడవది పెర్గమ, నాలుగవది తుయతైర, ఐదవది సార్దీస్ సంఘం, ఆరవది ఫిలదెల్ఫియా, ఏడవది లవదోకియా. వాక్యం అంతా అయిపోతే నేను అడుగుతా 5 సంఘాలు ఉన్నాయి, పేరు చెప్పాలా? 7 సంఘాలు. కాబట్టి ఈ 7 సంఘాలలో మధ్యలో ఉన్న సంఘం ఏంటి? సెంటర్ సంఘం. సెంటర్ సంఘం తమ్ముడు ఉన్నాడు, 5 మంది అయితే ఇటు ఇద్దరు మధ్యలో కదా. ఇక్కడ కూడా మధ్యలో ఉన్న సంఘం ఏం సంఘం? తుయతైర సంఘం. నేను ప్రార్థన చేస్తానప్పుడు ఈ సంఘాన్ని గురించి ప్రభు చింతించమని వస్తాను. ప్రార్థన దేవుని చేస్తాను. తుయతైర సంఘం. ఈ తుయతైర సంఘానికి ముందు 3 సంఘాలు ఉన్నాయి. తుయతైర సంఘానికి తర్వాత 3 సంఘాలు, 3 సంఘాలు ఉన్నాయి. మధ్యలో సెంటర్. ఒక ఆయన చెప్తాడు, head is tight, eye is weak, you are the middle. You are the head is tight, eye is head and church అనేది కదా. చర్చ్ స్పెల్లింగ్ ఏంటి? CHURCH. మొదట CH కు తర్వాత CH కు మధ్యలో UR. MUR. కాబట్టి head is tight, eye is head, you are the middle. UR అనేటువంటి అక్షరాలు మిడిల్లో ఉంటాయి. గోళీలు కానీ ఇక్కడ ఉంటాం. తుయతైర సంఘం 3 సంఘాలు, దీని తర్వాత 3 సంఘాలు. మనం ఏ సంఘంలో అంటే లవదోకియ సంఘంలో చివరిలో వెచ్చగాను చల్లగానే లేకుండా నిలువెచ్చగా ఉమ్మి వేసేటువంటి స్థితిలో అది ఈ సంఘాల స్థితి. అయితే ఈ తుయతైరలో ప్రభుత్వం తను ప్రత్యక్షపరుచుకుంటా వచ్చాడు. చూడండి 18వ వచనంలో, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని కోరిన హారముల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవగా. దేవునికి ప్రభుత్వం ఎన్ని లేవు. కృష్ణ పక్షము వలె ఆయన తల వెంట్రుకలు ఉంటాయి. ముఖము సూర్య ప్రకాశం వలె ఉంటాడు. అయితే ఈ తుయతైరలో ఈ 2 అంశాలను దేవుడు ఇచ్చాడు. ఈ 2 విధాలుగా ప్రభు ఎందుకు తను తాను బయలుపరుచుకుంటూ వస్తున్నాడు అంటే, అగ్నిజ్వాలల వంటి కన్నులు దేవుని
కన్ను లోకమంతటా సంచారం చేస్తా ఉంది. లోకంలో అంతటా సంచారం చేస్తా ఉంది. అంతేకాకుండా అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుడు, ఆయన పాదములు అపరంజి అంటే బంగారం, పరిపూర్ణమైన బంగారంలో పోలినటువంటి దేవుడు. ఆయన పాదం పెట్టిన ప్రతి చోట అది ఆశీర్వదించబడతా ఉంది. యేసు ప్రభు పాదం పెట్టినటువంటి ప్రతి ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ప్రభు పాదం పెట్టిన ప్రతి సంఘం కూడా నెమ్మదితోనూ ఆశీర్వాదంతోనూ ఆయన యొక్క ఆనందంతో నింపబడతా వచ్చింది. యేసు ప్రభు యొక్క పాదం, ఆయన పాదం అపరంజుని. ఈ వర్ణన అంతా నేనే ఉన్న వాడనైన సంఘం అనే పాటలో అద్భుతంగా వివరించబడుతున్నాను. నేను ఉన్నా ఎక్కడది, నేనే ఉన్నా వాడనైనా అద్వితీయ సత్య దేవుని ఆరాధించు. అద్వితీయ సత్య దేవుడు ఉన్నవాడు అనువాడైనటువంటిది. అటువంటి మహాదేవుడు ఈ తుయదైన సంఘంలో అగ్నిజ్వాలల కన్ను, అగ్నిజ్వాలలోని కన్ను, ఆ కన్ను నిన్ను నన్ను సంఘం అంతా చూస్తా ఉంది. కాబట్టి సంఘము ఎటువంటి విధంగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఎన్నట మొత్తం ఎన్నున్నాయా చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, పరిచర్యను, సహనం. 5 విధాలు. 5 దేనికి గుర్తు? కృపకు గుర్తు. కాబట్టి క్రియలు, రెండవది ప్రేమ, మూడవది విశ్వాసం, నాలుగవది పరిచర్య, ఐదవది సంఘంలో ఉండాల్సినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటారు. దేవుని క్రియలు, నీ క్రియలు మెరేటికల్ ఉపార్షన్ అంటే నిన్ను లెక్క చూడగా నీ క్రియలు దేవుని క్లాసులో తక్కువైపోయినాయి. కాబట్టి ఈరోజు నువ్వు మటాష్, దేవుడు నిన్ను తొలగించబోతా ఉన్నాడు. నీ క్రియలను చూస్తే నువ్వు తక్కువ వాడుగా పిల్లగా. నేను అనుకుంటున్నా ఈ దినాల్లో సంఘాలన్నీ తొలిదల సంఘాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంట చూడండి. 20 వచ్చాం అందరం కలిసి అందరూ కలిసి చదువురా చదువుదామా? 20 వచ్చి చదువుదామా? చదవండి. ఆయనను నీ మీద తక్కువ పెట్టి నేను మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్తలని చెప్పుకొనుచున్న యజబేలు స్త్రీలను ఉల్లంఘిస్తున్నావు. జాగ్రత్తం చేయటమును, విగ్రహములకు బలించిన వాటిని తినటమును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇది తుయదైన సంఘం యొక్క స్థితి. ఏమంటారా చూడండి. తాను ప్రవక్తలు చెప్పుకుంటున్న యజబేలు స్త్రీని మేము ఉల్లంఘిస్తున్నావు. ఎవరు ఉల్లంఘిస్తున్నారట? ఎవరు ఉల్లంఘిస్తున్నారు చెప్పండి. ఎంతైనా చెప్తే బాగుంటుంది. ఎవరు ఉల్లంఘిస్తున్నారట? ఎవరైనా చెప్తారా? యజబేలునే నువ్వు ఉల్లంఘిస్తున్నావా అని అంటుంది. ఎవరట? ఎవరు ఉల్లంఘించేది అక్కడ? ఎవరు ఉల్లంఘిస్తా ఉన్నారు? తుయదైర అంటే నీవు నేను సంఘంలో మోసపుచ్చేదా. ఈ యొక్క యెజబెల్ అనే దానికి ఏంటంట, మొట్టమొదటి జాగ్రత్త, రెండవది విగ్రహం లేకుండా మన డ్యూటీలకో ఫంక్షన్లకో దానిలో మరి ఇక మన దాదాపు తిరుపతి పాటుకు మన వేరప్పుడు ప్రసాదం తెచ్చి ఏ బాధ మనకు ప్రసాదం ఏంటంటే చుట్టూ అంత ఆఫీసులే, చుట్టూ అంత పెద్ద పెద్దలే. వాళ్ళు కాదని తినాలా వద్దా తినాలా. ఒకసారి నేను డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీలో ఆర్మరేస్టోర్లో
వాళ్ళు ఏం చేశారంటే ఒక ముస్లిం పాట పాడేటోడు, హిందూ తబలాలు ఉండేటోడు, క్రిస్టియన్ ముగ్గురు లలితగా మొదలు పెట్టాడు. మా లెక్చరర్ వచ్చాడు, హిందూ ముస్లిం క్రైస్తవ ఐక్యత ఎక్కడో ఇక్కడ చూడండి చెప్పి కళ్ళల్లో ఏం చేశాడు, ప్రసాదాలు తీసుకొచ్చిన ఈ మనిషి అయితే పెళ్లి తీసినాడే నేను చూస్తాను మెల్లగా చోటు మీద మళ్ళా మనము ఎవరికి వాళ్ళు ఇది విగ్రహాలలో బలించినది. స్కూల్లో కానీ అక్కడ కానీ ఎక్కడ అయ్యా మేము ప్రత్యేకించబడినటువంటి జనాంగా, పరిశుద్ధపరచబడినటువంటి వారు, పరిశుద్ధతో నింపబడినటువంటి వారు. కాబట్టి ఏమన్నారు 20 నీ మీద ఆయనను, నీ మీద తప్పు ఒకటి నేను, అన్ని బాగానే ఉన్నాయి, నీలో 5 ఉన్నాయి, 5 ఉన్నాయి, క్రియలు బాగానే ఉన్నాయి, తర్వాత నీ ప్రేమ కూడా బాగుంది, అందరినీ వస్తున్నావు, అందరినీ ఆదరిస్తున్నావు, వచ్చినప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడతావు ఎవరాదన్నా అంతేనా? చికెన్ బిర్యానీ అన్ని పెడతారు, బాగానే ఉంది, క్రియలు బాగానే ఉన్నాయి, ప్రేమ బాగానే ఉంది, తర్వాత ఈ రకంగా తర్వాత విశ్వాసం బాగానే ఉంది. ఇంకోటి ఏమో చెప్పండి, సహనం కాదు, అక్కడ ముందు పరిచర్య. అందరికీ సేవకులు పెద్దలకి అందరూ కలుస్తారు. ఈ పరిచర్య బాగానే ఉంది. దాని తర్వాత సహనం, 5వది అన్నీ ఉండి ఉప్పు లేకుండా ఏమవుతుంది, సప్పగా గుర్తుకుంటారా? సహనం కూడా అదే. సహనము అందరూ తర్వాత సహనం లేకుంటే నువ్వు ఎక్కడ నిలబడలేవు. సహనం అనేది ఎంతో అవసరమైంది. కాబట్టి నీ క్రియలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయి, నీ ప్రేమ బ్రహ్మాండంగా ఉంది. ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎవరిని సరిగ్గా అర్థం కావాలి ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ బాగానే ఉంది. విశ్వాసం, తర్వాత నీ పరిచర్య అద్భుతంగా. ఒకరికి 10 మంది అయినా, 10 మంది 100 మంది అయినా, 100 మంది 200 మంది 20 మంది అయినా, ఎంతమంది అయినారంట 200 మంది ఎవరైనా ఎంతమంది అయినా 20 మంది అయినా. కారణం ఏంటంటే 5వది సహనం లేదన్న. సహనం అనేది చాలా అవసరం. మంచిదైతున్నా, ప్రేమ అవుతున్నా, క్లియర్ అవుతున్నా, ఏమున్నది ముందు పేదలు ఒక మాట చెప్పాడు. మన పేదలు సార్ రత్న పెట్టుకొని 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం 5 చదవండి. ఈ ఆ హేతు చేతనే 1వ అధ్యాయం 5వ ఆ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ శ్వాసముందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహముందు సహనం. అంటే విశ్వాసము ద్వారా ఏముంది, సద్గుణము. పెద్ద విశ్వాసం సద్గుణం, మంచి గుణాలు లేకుండా అది వ్యక్తమే. కాబట్టి తుయతైన సంఘములో అన్ని ఉన్నాయి, కానీ సహనం లేకుంటే ఏమన్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనాయి. ఆయన నాకు తెలుసు. అయితే తప్పు ఒకటి నీ మీద మోపాలంటారు. ఒక తప్పు ఉంది, ఒకే ఒక తప్పు. ఈ ప్రతి సంఘంలో ఒక తప్పు కావచ్చు. మొదటి సంఘంలో ఏమైందట చూడండి, 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథంలో ఆయనను మొదట నీకున్న ప్రేమను వదులుతూనే నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ తుయతైన సంఘంలో కూడా ఏమని చెప్తున్నాడంటే 20వ వచనంలో ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్త అని చెప్పుకుంటున్న యజబేలు స్త్రీలను ఉండకూడదు. ప్రవక్తలు అని చెప్పి ఎటువంటి మాట్లాడుతూ ఏ
గురించి దినాల హెబ్రోన్ సంఘంలో చాలా సంఘాలు ఎందుకు దిగువ స్థాయికి వస్తూ ఉన్నాయంటే పెద్ద పెద్ద గవర్నింగ్ మెంబర్లు చెప్పుకున్నటువంటి వారు కూడా ఈ క్రియను రహస్యంగా చేస్తారు. సంఘం భ్రష్టు పెట్టడానికి కారణం దైవజనులు భక్సింగ్ గారు ఆ గొప్ప దైవజనులు ఏం చేశారంటే ఈ ప్రాపర్టీ కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీని సంపాదించి విశ్వాసంతో సూది మోపినంత స్థలం కూడా నాది అని కూడా ఆయన స్వచ్ఛందంగా పరలోకానికి ప్రభునందు ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నీది నాది నీది నాది ఒక మాట కూడా ఏమంటది, నీది నాది 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 అని క్షణికమైన బ్రతుకులోన తొందర పటాపట క్షణికమైన బ్రతుకులోన క్షణికమైన బ్రతుకులోన అపన ఎందుకు, నీది నాది నాదనే వాదనెందుకు ఎందుకు. మన ఎవరు చివరిలో ఉన్నప్పుడు ఆయన గొప్ప ధన్యుడే పక్షి గారి నోటు గుర్తున్నట్టుగా అదైతే చెప్తా ఉంటాడు. నోటులో తీసుకుంటాడు దైవజనుడు చివరి స్థాయి వాటి దిక్కులేని స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అందరూ మాదిచ్చా అని ఎక్కడిచ్చినాక కొండల తట్టు కలెత్తుచున్నాను నాకు సాయాలెక్కడ నుండి వచ్చు. కొండల తట్టు చూస్తుంది వీళ్ళంతా కోట్లు దిగుతున్నారు. మొత్తం అన్ని గ్రూపుల వారు మాకు వచ్చింది మాకు ఏది వచ్చింది అర్థం వీళ్ళరా. ఎందుకు ఆ స్థాయికి వచ్చిందంటే యజమానైనటువంటి స్త్రీని నువ్వు ఉండడానికి ఒప్పుకున్నావు. ఎప్పుడు సేవకులు అనుకుని తెలుస్తుంది వద్దు బాగుంటే ఏమంటారు, వద్దు బాగుంటే నువ్వే వద్దు బాగు. ఎక్కడైనా అన్ని సంఘాలలో కూడా అయ్యా నేను డబ్బుని ఇక ఫ్రాడ్గా వాడుతున్నావు, జాగ్రత్త అంటే డబ్బుని ఇష్టానుసారంగా వాడేవాడు జాగ్రత్త, ఇతర జాగ్రత్త అందులో జాగ్రత్తమే. దేవుని చిత్తము కానిది అది పాపం, దేవుని చిత్తం కానిది అది పాపం. కాబట్టి అది యజమాని మొట్టమొదటి ఏం చేస్తుందంటే జాగ్రత్త చేయడానికి అంటే పురుగుతారు. త్వేదయ సంఘం, ఈ త్వేదయ సంఘం నీళ్ళు నాలో ఉందని ఒకసారి చూసుకోవాలి. ప్రభుత్వాలు ఇక అదే లేయర్ లేపుతా ఉంటారు. ఒక ఆయనకు డౌట్ వచ్చి క్వశ్చన్ వేస్తాడు, పాపం నాలో నుంచి సంపూర్ణంగా పోయిందా, పాపం పోయిందా సంపూర్ణంగా పోయిందా. అప్పుడు దైవజనుడు చెప్పాడు, నువ్వు గడ్డలు చేసుకుంటావు, పొద్దున్నే గడ్డలు చేసుకున్నావు, మళ్ళీ సాయంత్రానికి శుభ్రంగా ఉంటావా, రేపు శుభ్రంగా ఉంటావా, మన్నాడు శుభ్రంగా ఉంటావా. మళ్ళీ పొద్దున్న ఏం చేస్తుంది, మన హైదరాబాద్ దిగిన గడ్డలు చేసుకున్నా, మళ్ళా సాయంత్రానికి వచ్చింది, పొద్దున ఏమవుతుంది, ఎప్పుడు టైం లేదు ఏం లేదు, గడ్డలు చేసుకుని అట్నే వస్తావులే, అట్నే రెడీ అయిందని చెప్తాను. దేవుడి మందిరానికి వస్తాను, దేవుని సేవకుడుగా తీసేయకూడదు, కొంచెం కూడా కనబడి తీసేయాలి. కొంచెం లేదుగా పర్వాలేదని చెప్పేసి అంటే గడ్డలు చేసుకోవాలి. పాపం కూడా అంతే, అవి పోయింది అనుకుని లేదు, అది మొలుస్తానే ఉంటుంది, నువ్వు జీవితాలుగా రాల్సిందే. అవునా, యేసు రక్తం చేత కడగబడతా ఉండాల్సిందే. నీ హృదయంలో ఎక్కడైనా పాపమని, దోషమని, జాగ్రత్తని, వ్యభిచారమని, దొంగతనమని బయలుపడినప్పుడు ప్రభువా నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నిత్యము నిన్ను కడుగుట రావాలి.
సంఘము జ్ఞాపకం చేసేది అంటే ఇదే. ఎక్కడైనా జాగ్రత్తటువంటి ఆలోచనలు వచ్చాయా, ప్రభువా సహాయం. నేను ఇదే అడుగుతాను. నేను మనుషులు, అందరూ మనుషులు. లోపల ఈ చెక్క పురుగులు దొరుకుతారు వచ్చారు. అప్పుడు యేసు ప్రభువా నీ రక్తాన్ని నా ఆలోచనలు తీసేయి అడుగుతాడు. రెండవదిగా అక్కడ ఏముంది? జాగ్రత్త చేయుటకును, తర్వాత ఏమిటి? విగ్రహములను బలించిన వాటిని పొందలేదు. కానీ విగ్రహములకు మనం అంటాం, మేము ఒరిజినల్ క్రిస్టియన్, నేను కాదు ఒరిజినల్ ప్యూర్ బిలీవర్. అవునా? ప్యూర్ బిలీవర్. ఎటువంటిది నేనేంటి నా దగ్గరికి విగ్రహములు తీసుకుని వస్తారా? ఎవరైనా తెల్ల బట్టలు బయలు ఎవరైనా అయ్యే విగ్రహం అడుగుతారు అంటారా? వదిలేవాడు కలిసి బాధ్యత ఆగింది. అయితే ఇక్కడ మనం అనుకునేది అది కాదు. దేవుని కంటే దేనిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో అదే విగ్రహం. దేవుని కంటే ఓ సేవకుడా, ఒక విశ్వాసి బాధ్యతలు వహించేటువంటి వారు విగ్రహాలకు బలించిన వాటిని ఏమని చెప్తారు? మధ్యాహ్న సమయంలో నేనే ఆ విగ్రహాలు అక్కడికి వస్తాయా, నేను ఆడిపోతాను. అది కాదు. నీవు నీ జీవితంలో నీ అంతరంగంలో అందులో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, ఒక మాట చెప్తా ఉన్నాడు. చదువుదాం మాట 23వ వచనం. 23వ వచనం. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను. ఇప్పుడు అడుగుదా, నీ అంతరింద్రియం ఏడాది తెలుసా? నా అంతరింద్రియం కనపడతా ఉందా? పోనీ నా హృదయం కనపడతా ఉందా? కనపడతా ఉందా? మరి అంతరింద్రియం కనపడుతుందా? ఈ రెండు కనపడుతుంది. మరి ఎవరి అంతరింద్రియం వాళ్ళకే కనపడుతుంది. ఒక ఆయన పాట, పంచేంద్రియములారా, గొప్ప దైవగాడు పురుషోత్తముడు. పంచేంద్రియం పిల్లలు యేసు ప్రభు పంచేంద్రియములు చేసినటువంటి పాపములకు పంచగాయములు అన్నాడు. పంచగాయములు అన్నాడు. కాబట్టి ఏమైంది? నీ అంతరింద్రియాలను పరీక్షించువాడను నేనే. నువ్వేం ఆలోచిస్తున్నావు? దేవుడు మందిరానికి వచ్చినావు, కూర్చోన్నావు, చూస్తా ఉన్నావు, నీవు ఏం ఆలోచన కలిగి ఉన్నావు? ప్రభు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, 23వ వచనం చదవండి. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. నీ హృదయంలో మోసం ఏముంది? నీ హృదయంలో టక్కర ఏముంది? నీ హృదయం దేవాక్యం చెప్పింది, హృదయం అన్నిటికంటే మంచిది. హృదయం అన్నిటికంటే మంచిది కదా, అంతేనా కదా? హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసం అట్లా కదా. కాబట్టి నీ హృదయం నువ్వు ఏం మోసం ఆలోచన చేస్తున్నావు, నువ్వు ఏం మోసం చెప్పుకుంటున్నావు అది కనపడదు. అయితే వీటిని పరీక్షించేవాడు ఎవరంట? అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే. ఎవరైనా తుయతైన సంఘంలో ముందుగానే బయట అగ్ని జ్వాలల వంటి కన్నులను ఎందుకు ఆయన నేనే అంటున్నాడంటే, నా కన్నులు, నా జ్వాలమైనటువంటి కన్నులు అగ్ని జ్వాలకి మొత్తం భూలోకం అంతా సంచరించినటువంటి 7 నేత్రములు కలిగినటువంటి దేవుడు. ఈ నేత్రములు, అగ్ని జ్వాలల నేత్రములు నీ హృదయంలో ఉన్నటువంటి మస్తు ఏదో, నీ హృదయంలో ఉన్నటువంటి మోసం ఏదో, దాన్ని నేను పరీక్షిస్తా ఉన్నా, నేను చూస్తా ఉన్నాను. ఎవరు కనబడుతుంది?
మరి ఎట్లా చేసుకోవాలి? దేవుడు తెలుసు సార్, ప్రభుకు మాత్రమే తెలుసు. ఉదాహరణ చెప్తారు, అందరి గురించి అదే. ఒక ఆయన బైబిల్ వాక్యం చెప్తారు, మన అంతరింద్రియంలో మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, భర్త హృదయంలో ఏమున్నాయో ఆలోచనలు, భార్య కనుక్కునేది ఏం చేస్తారు? భార్య కనుక్కుంటే తుబా అని ముఖం ఎంత దరిద్రమా, ఇంత దరిద్రమైన ఆలోచనలు ఉన్నాయి, ఇంత పరిగమాల వాడు. అందుకని ప్రభు అంత కనపడుతుంది కానీ అంతరింద్రియము హృదయాన్ని కనిపించకుండా చేస్తాడు. దానికోసమే మరి నేనే నిన్ను పరీక్షించేది, నేనే నిన్ను కడిగేది, నేనే నిన్ను పరిశుద్ధపరిచేది, నా అగ్ని జ్వాలను మరుగైనలేవు ఏ ఆలోచన కానీ అని ప్రభు చెప్తారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చూసుకోండి. ఎక్కువ చెప్పి అర్థం కావడం మంచిది కాదు. ప్రభు ద్వారా సమీపించిన మనమంటే లోకస్తుల నుంచి కాదు, సంఘంలో ఉన్నవాడు దేవుని సేవ చేసేటువంటి వాడు. ఏమంట? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ సహనమును, తర్వాత నీ యొక్క పరిచర్య, ఈ 5 రకాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంచి అన్ని రకాలు ఉన్నాయి. అయితే ఈ అంతర్యంలో ఉన్నటువంటి ఇది మొట్టమొదటి యెజబెలేటువంటి ఈ పనికిరాన్ని ఎలా అబ్రాహాము పెట్టే సారం వచ్చి ఏం చెప్తుందట? దాసి మధ్యాహ్న సమయంలో యెజబెలు ఈ సంఘము, ఈ హెబ్రోను అనే సంఘము దుష్టాత్మల చేత, దుష్టశక్తుల చేత, చీకటి శక్తుల వలన వెలిపింపబడాలి అంటే ఇది ఈ 2 యెజబెలు. ఇది ప్రవచనం అనుకుంటారో, దైవ సందేశం అనుకుంటారో, దేవుని వాక్యం అనుకుంటారో, వీటిని ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడు ఏమైపోతుంది? సంఘం దేవుని ఆత్మల చేత నింపబడి. ఇది రాసుకోండి, యూట్యూబ్లో పెట్టు, జాగ్రత్త వినండి. ఒక సంఘంలో ఉన్నటువంటి ఈ వీటిని బయటకు వెళ్ళగలిగితే, కాబట్టి యెజబెలు అనే స్థితిని నువ్వు ఉండనిస్తున్నావు. అది ఉన్నంతకాలం నీకు, నీ ఇంటికి, నీ సంఘానికి క్షేమం కాదు. వాటిని వెళ్ళవు. ఈ మధ్యాహ్న సమయంలో తుయదేవ సంఘాన్ని దేవుడికి ఖచ్చితంగా ప్రభా నీవు అగ్ని ద్వారా కలిగిన వాడు, అపరంజీవుడు పాదం కలిగిన వాడు, నన్ను పరీక్షించి పరిశోధించి నాలో నీకు అయాసమైన తుయదాన్ని వెళ్ళగొట్టి ఏం చేయాలి? అపరంజీ పాదముల చేయడం నీవు నాలో అడుగుపెట్టు. యేసు ప్రభువున ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి హృదయం, అంతర్హృదయం అన్ని సుఖమయంగా, సంతోషంగా, ఆత్మదేవుని యొక్క ఆనందంలో తేలియాడుతూ పరలోకగా ఏ కరోనా ఏమొచ్చినా కానీ భయపడుతున్నా రాజ్యంలో మనం సిద్ధపడాలి. దేవుడి వాక్యాన్ని దేవుడు బలంగా